ఇండియా తన 140 కోట్ల జనాభా కోసం ఏఐని బిల్డ్ చేస్తే ఆ మోడల్ని గ్లోబల్ సౌత్ మొత్తం యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకే ప్రపంచం ఢిల్లీకి వచ్చింది. కానీ అసలు ఛాలెంజ్ ఇప్పుడు మొదలవుతుంది. అనౌన్స్మెంట్ చేయడం చాలా ఈజీ, ఎగ్జిక్యూషన్ చాలా కష్టం. మన దగ్గర ఉన్న స్కిల్డ్ టాలెంట్ సరిపోతుందా? స్టూడెంట్స్ని ఆన్ టైంలో ట్రైన్ చేయగలమా? ఈ క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్ మీదే ఈ సమ్మిట్ యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ సమ్మిట్ కేవలం ఒక టెక్ ఈవెంట్ మాత్రమే కాదు. ఇది స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, యంగ్ ప్రొఫెషనల్స్ అందరికీ ఒక పాజిటివ్ సిగ్నల్. నెక్స్ట్ వచ్చే జాబ్ వేవ్ ట్రెడిషనల్ ఐటీ నుంచి కాదు, ఏఐ నుంచి, డేటా నుంచి, సెమీ కండక్టర్ నుంచి, రోబోటిక్స్ నుంచి, క్లౌడ్ అండ్ సైబర్ సెక్యూరిటీ నుంచి, డీప్ టెక్ రీసెర్చ్ నుంచి రాబోతుంది. దానికంటే కూడా మనం పాజిటివ్గా ఆలోచించాల్సింది, ఏఐ వేవ్ వచ్చేసరికి మనం రెడీగా ఉంటామా లేదా? ఎందుకంటే ఏ బిల్డ్ చేసే దేశాలు ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. ఆ అవకాశాలను గ్రాప్ చేసే వాళ్లే తమ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తారు. అందుకే ఈ సమ్మిట్ స్టోరీ ఇండియా గురించి మాత్రమే కాదు, మీ కెరియర్ గురించి, మీ స్కిల్ గురించి, ఏఐ ఎకానమీలో మీ ప్లేస్ గురించి. ఫ్యూచర్ ఇప్పుడే బిల్డ్ అవుతుంది. ఈసారి ఆ ఫ్యూచర్లో ఇండియా ఉంది. అందులో మీరు ఉంటారా? ఆలోచించండి. సింప్లీ బై దినేష్.